ఈరోజు ఒక పక్కా పల్లెటూరు మట్టిలో మాణిక్యం దగ్గరకు వచ్చినాం మనం. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది మీది? 2012. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఫస్ట్ ఆయనకి ఇస్తా అని అన్నప్పుడు ఆయన ఏ విధంగా ఎట్లా చూసినావు నీ కళ్ళతో? ఎట్లా చూసిన అన్న ఎంతవరకు చదువుకున్నాను? ఇంటర్ కంప్లీట్ అయింది. ఏ ఇయర్ లా? 2008-9. మీరు 8 అంటే నాకంటే 4-5 years. మళ్ళా నన్ను చెల్లా అని అంటుంది. 4-5 years. అంతే కదా. 8 అంటే 12. అయినా అన్ననే. కాలేజ్ లో ఇప్పటికీ అప్పుడప్పుడు మెమోరీలు పిల్లల్ని చూసేటప్పుడు గుర్తుకొచ్చే మెమోరీస్ ఏదన్నా? కామెడీ చేస్తుంటే ఇట్లా ఊకే మిమిక్రీ అంటుండే అధ్యక్ష అని అంటుంటే. మనం అంతా అప్పుడు కాలేజ్ మెంట్స్ అనుకో, మేమంతా సైలెంట్ గా మౌనంగా ఉన్నాం. మమ్మల్ని ఎట్లా నవ్విస్తున్నావు? పోరికి ఏం పుట్టిందే గట్లున్నది, మొత్తం చిన్నమైన టూసున్నది. అవి ఇలా కూడా పెట్టలే రావే నీకు ఇంట్లో. మరి తీసుకో, మరి నేను అంకాయ ఎండుకు వచ్చిన మటన్ లెక్క అయింది. ఫ్రెండ్స్ తో ఏదన్నా చిన్న డిస్కషన్ అయ్యి మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్ తో? ఎగ్జామ్ లో విడకుండా చూపించకుండా అయిపోయి మాట్లాడుకో. మనం ఏదైనా చదువుకోలేమనుకో, ఆ క్వశ్చన్ వచ్చింది అనుకో, అయిపోయి పూరి చూపెట్టు కానీ వచ్చింది దాన్ని మొదలాడు చిట్టీలు కొట్టి పాస్ అయింది చాలా ఉండొచ్చు. చిట్టీలు కాదు కానీ డ్రెస్ల మీద రాసుకుంటుంటే. పీసినారు ఎవరు మీ ఇంట్లో? మీ ఆయన మీరా? అవ్వో నేనే. అత్త కోడలు ఆడపడుచు విషయాలలో మీ అత్తకి నీకు ఎక్కువ గొడవ అవుతుందా? మీ ఆడపడుచుకు నీకు ఎక్కువ గొడవ? మొత్తం ఇరికిస్తున్నావు అన్న. ఇప్పుడు అడిగే క్వశ్చన్ జెన్యున్ గా చెప్పు. లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చినావు? అప్పగింతలప్పుడు ఏడ్చిన అంతే. అది కూడా ఏదో కెమెరా చూపియాలని ఏడ్చిన. పెళ్ళప్పుడైతే యాక్టింగ్ చేసి ఏడ్చినావు, అదే యాక్టింగ్ తీసుకొచ్చి ఇప్పుడు యూట్యూబ్ లో రుద్దుతున్నావు మాకు. ఇగో నల్ల కాడికి పోతే ఒక్కతన నీళ్లు పట్టనిస్తలే వాళ్ళ మోదాన్ని లారిపోని పొద్దున్న దాకా పైపులు పెడతారు ఈ ట్యాంకు కానీ ఒక్క సుక్క బొట్టు నీళ్లు పట్టనియ్యారు. బిందెలో నన్ను నొక్కేసింది, నా బిందెకు నొక్కు కూడా కొట్టింది. ఇంక ఇంటికి పోయి కొర్రాయి పట్టుకొని వస్తా అంటది. అది కొర్రాయి పట్టుకొని అయితే రాని నేను నుక్కుంటే రానేనా మీకు తెలియదా? అది రానైతే రాని నేను ఇంట్లోకి పోయి తలుపే పెట్టుకుంటా. ఒకసారి సిటీ ఏడుపులు పల్లెటూరు ఏడుపులు ఎట్లుంటే ఒకసారి ఇట్లా. ఇక పల్లెటూరు ఏడుపులు అయితే నెత్తికి ఇట్లా తువ్వాల కట్టుకొని అవ్వ వచ్చిన వాయే నావ్వా, ఇప్పుడు వచ్చిన వాయే నావ్వా, మన తాత చచ్చిపోయినే పింఛన్ వాయి మనకు. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు ఒక పక్కా పల్లెటూరు మట్టిలో మాణిక్యం దగ్గరకు వచ్చినాం మనం. లత, బ్రాండింగ్ లత అనుకోవచ్చు. వీడియోస్ చాలా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంలో నేను ఇంటర్వ్యూ చేయాలనుకున్నా, కుదరలేదు. ఇక వేరే ఇంటర్వ్యూ ఆల్రెడీ చేశారు కదా, మళ్ళీ మనం ఎందుకని 1 year వెయిట్ చేసి మళ్ళీ ఇలా ఇంటికి రావడం జరిగింది. ఒకసారి వీడియోలు ఏ విధంగా చేస్తుంది, నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి, ఏమేమి జరగబోతున్నాయి, ఏమేమి జరిపియబోతుంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఫ్లెక్స్డ్ అంటే ఫుల్ ఫన్నీ ఉంటుంది. సీరియస్ మీరు 1% కూడా ఎక్స్పెక్టేషన్ చేయొద్దు దీంట్లో. ఎందుకంటే నేను సీరియస్ తీసుకుపోయినా లత ఫన్నీ చేసేస్తుంది. కాబట్టి ఒకసారి ఆమె లైఫ్ స్టోరీ, అలా లవ్ స్టోరీ అన్నీ అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్తే. నమస్కారం అన్న. ఓకే, ఎట్లున్నావు? బాగున్నారు మీరు? ఇక ఇట్లా తెల్ల బట్ట నల్ల ప్యాంట్ వేసుకొని ఉన్నావు. తెల్ల బట్ట వేసుకొచ్చుకున్నావు, మరకబడ్డది. దేవుడు కరుణించలే, పైనుంచి నా మీదనే ఫోకస్ చేస్తున్నారు దేవతలు. ఓకే లత, ఏంటి నీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏదో ఉంది? ఇందూరి అఫీషియల్స్. ఓకే, ఎట్లా ఉంది యూట్యూబ్ ఛానల్? ఉరుకుతుందా, నడుస్తుందా? తోడే ఉరుకుతుంది, అప్పుడప్పుడు అంబడుతుంది. తోడే ఉరుకుతుంది, అప్పుడప్పుడు అంబాడుతుంది. ఓకే, పాలు గీళ్ళు జర గట్టిగా పెడితే రన్నింగ్ చేస్తుంది, ఎనర్జీ వచ్చి. ఓకే లత, ఎక్కడ మీ నెక్స్ట్, ఎక్కడ మీ అమ్మగారిది, ఎంతవరకు చదువుకున్నారు, ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ మదర్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అమ్మోళ్ళది నిజామాబాద్ దగ్గరనే న్యాల్కల్. ఇక ఇదేం పోయి తిరుమలపల్లి.
తిరుమన్పల్లి ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేది తిరుమన్పల్లి అందరూ డిచ్పల్లి దగ్గర అనుకుంటారు. అటు సైడ్ కూడా ఉంది, ఇందల్వాయి దగ్గర ఒక తిరుమన్పల్లి ఉంది, టోల్గేట్ దగ్గర. కానీ ఇది మన పాల్దాజనపల్లి రూట్ లో వస్తుంది. బాగా మంది అదే అనుకున్నారు. ఓకే. అయితే తిరుమన్పల్లి ఈ అత్తమ్మ వాళ్ళది, అమ్మ వాళ్ళదేమో న్యాల్కల్. ఓకే. ఒక చెల్లె, ఒక తమ్ముడు, ఒక అన్న, నేను నలుగురం. నేను ఇంటర్ కంప్లీట్ చేసిన. ఓకే. పొలం ఎంత ఉంది? పొలం కౌలుకే అన్న. పొలం లేదా? పొలం లేదు, కౌలుకే వేస్తాం. ఓకే. ఓకే. అన్న ఏం చేస్తా ఉంటాడు? అన్న పొలం పని ఇక ఆపరేటర్గా చేస్తాడు, మన సబ్ స్టేషన్లో ఆపరేటర్గా చేస్తాడు అన్న. తమ్ముడు? ఎవరు? అయ్యో, బావ గురించి అడుగుతారేమో అనుకున్నా. లేదు, ఇంకా నేను ఇక్కడికి రాలే. ఫస్ట్ నీ పుట్టుకెక్కడ, అక్కడ నుంచి నీ పెళ్లి, దాని తర్వాత అట్లా వ్యవసాయం చేస్తారు. వ్యవసాయమే. మమ్మీ డాడీ? పొలం పని మొత్తం పొలం పని. ఎంత ఉంది? ఎంత పొలం ఉంది అమ్మ వాళ్ళకి? అమ్మోళ్ళకు ఉంటదచ్చు 5-6 ఎకరాలు. 10 ఏళ్ళ. ఎంత అమ్మిర్రో ఎంత జరిపిర్రో తెలియదా? అమ్మిర్రు ఏమన్నా? అమ్మిర్రు, కొన్నారు. కానీ నేను ఇక కొంచెం అక్కడిది పట్టించుకొని ఇక అంటే ఇక వాళ్ళది వాళ్ళు అమ్ముకొని కొనుక్కొని వాళ్ళది వాళ్ళే. మనది మనమే. ఓకే. ఒక తమ్ముడు, అన్న, చెల్లె. తమ్ముడికి పెళ్లి కాలేదు. అన్న తర్వాత మీరు? అన్న తర్వాత నేను, నా తర్వాత చెల్లె తర్వాత తమ్ముడు. ఓకే. నీకు అక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి సైడ్ ఉన్నప్పుడు, అక్కడ మ్యారేజ్ కాకముందు అంటే అక్కడ ఏ విధంగా ఉండే మీకు? అంటే చదువుకున్నప్పుడు కానీ అట్లా కానీ ఒక ఫన్నీ ఏదైనా చెప్పాలనుకుంటే? ఫన్నీ అంటే దోస్తులతోనే బాగా. అవునా? చెట్లు ఎక్కదానా? చెట్లు ఎక్కడము? చెట్లు ఎక్కడు అంటే ఇప్పుడు మన హాలిడేస్ వస్తాయి కదన్న, హాలిడేస్ రాగానే పిడకలేర పోతుంటే అప్పుడు పొలాలకు సంచులు పట్టుకొని పిడకలేర తలిగి పోతుంటివి. ఇక నేరగాయల చెట్లు ఉంటాయి కదా, దానిక దులుపుకుంటా ఇన్ని తీసుకొచ్చుకుంటుంటివి. ఓకే. మీ సైడు అప్పట్లో 10 years బ్యాక్ అంటే అప్పట్లో ఈ యాపకాయ ఏరడము ఇవన్నీ ఉండేది. వెళ్ళే వాళ్ళ అంటే యాపకాయలు అంటే ఇట్లా వట్టిగా ఆడుకున్నాగానే అవి. అంతేనా? యాపకాయలు ఏరుడు అంటే అవి తెలియదు. అప్పట్లో నూనెకు కొత్తా ఉంటుండ్రి యాపకాయలు. అప్పుడు పుట్టలేనచ్చు నేను. ఓకే. ఓకే. దాని తర్వాత ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది మీది? 2012 లాస్ట్ డిసెంబర్ 23. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ కంప్లీట్. ఓకే. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్. ఎట్లా పరిచయం? చుట్టాలా? అంటే చుట్టాలు. ఏదైనా పెళ్లి పోయినప్పుడు చూసిన అట్లానా? చుట్టాలు ఈడ అమ్మాయి మన మా మేనమామ వాళ్ళ సైడ్ నుంచి ఇట్లా చుట్టాలు అవుతారు. మా వదినకు మా మామ పెద్ద నాన్న అవుతాడు, చిన్న నాన్న అవుతాడు. వదిన అంటే మీ అన్న భార్యకు. ఓకే. అట్లా వచ్చింది, ఇట్లా తిరిగి ఇట్లా వచ్చింది. ఇట్లా చుట్టాలే. మన కుర్మలు ఎట్లుంటది? కుర్మలా మీరు? సీరియస్ గా తెలియదు లిటర్ గా నాకు ఇప్పటిదాకా. నేను బీరప్ప అంటే ఊర్లు ఉంటారు కాబట్టి బీరప్పనేమో అనుకున్నా. మేమేంటోళ్ళం తెలుసా? మేము కుర్మోళ్ళం. యాదవ్స్ అంటే గొల్లల కిందకి వస్తుంది. యాదవ్ అంటే చాలా మంది తెలుసా? ఓ రైట్. మనం ఒకటే. ఓకే. మనం ఒకటే అంటే మళ్ళీ చూసేటోళ్ళ మేము వేరే అంటారు మళ్ళీ. అంటే వేరంటే అట్లా కాదురా, ఇప్పుడు చుట్టూరుకం కలిసింది అన్నట్టు అట్లా. అంటే ఇప్పుడు యాదవులు కొంతమంది కలుస్తూ ఉంటారు, వాళ్ళు మనోళ్ళే. కుర్మ అంటే డైరెక్ట్ మన ఇంట్లో ఆడపడుచులకి. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 12 సంవత్సరాలు. 13. ఎంతవరకు చదువుకున్నాను? ఇంటర్ కంప్లీట్ అయింది. ఏ ఇయర్ లా? 2008 లో 10th 2010 లా ఇంటర్ కంప్లీట్. నన్ను ఏమంటుంది లత? ఏమంటుంది? నన్ను చెల్లా అని అంటుంది. నా బ్యాచ్ వాళ్ళు ఎప్పుడు తెలుసా? 2012 బ్యాచ్ మాది, 10th. ఇక్కడ ఏమైపోతుంది అంటే అప్పుడు నేను మేకల కాడికి వెళ్ళేటోని, వ్యవసాయం గిట్లా చేస్తుండే. దానివల్ల కొంచెం పెద్దోడిలాగా అనిపిస్తుంది నా ఫేస్. దానివల్ల అరే పెద్దోడు అనుకుంటా, కొంచెం మోటు పని కాబట్టి అట్లా అనిపిస్తుంది. దానివల్ల ఏమైపోతుంది అంటే ఈ వాయిస్ కొంచెం నాది గంభీరంగా ఉంటుంది, పెద్దోడిలాగా అనిపిస్తూ ఉంటుంది. మా బ్యాచ్ మా ఫ్రెండ్సే 2012 అంటే మీది 8 అంటే నాకంటే 4-5 years మళ్ళా అంతే కదా. 8 అంటే 12 మళ్ళా అయినా అన్ననే. సరే నీ ఇష్టం, మీరు ఎట్లా అంటే అట్లనే. ఓకే. అన్న అనుకో, ఏదన్నా తాత అన్నా సరే కానీ నేనేమనగా. ఓకే. కాలేజ్లో మీరు ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీకు ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏదైనా కాలేజ్లో ఇప్పటికీ అప్పుడప్పుడు మెమోరీలు పిల్లల్ని చూసేటప్పుడు గుర్తుకొచ్చే మెమోరీస్ ఏదన్నా
ఏ మెమోరీస్ అంటే ఆటోలో పోతుంటిమి ఊరికే నేనే నైపిస్తుంటే బాగా కామెడీ చేస్తుంటిని ఇట్లా ఊకే మిమిక్రీ అంటుండే అధ్యక్ష అని అంటుంటే ఎవరిలాగా అధ్యక్ష అంటే అప్పట్లో కేసీఆర్ అయితే లేడు, నారా చంద్రబాబు నాయుడు. ఓకే. ఎట్లా ఒకసారి ఎట్లా ఇప్పుడు మనం అంతా అప్పుడు కాలేజ్ మెంట్స్ అనుకో, మేమంతా సైలెంట్గా మౌనంగా ఉన్నాం, మమ్మల్ని ఎట్లా నవ్విస్తున్నావు? అట్లా అట్లా వద్దు. అంటే మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో, వాళ్ళు కామ్గా ఉన్నారు, కొంచెం సీరియస్గా ఉన్నారు, నీ మెంటాలిటీ కొంచెం ఫన్నీ జోన్ ఫంకీ మెంటాలిటీ కాబట్టి ఎందుకు సీరియస్గా ఉన్నారు, నవ్వుకుంటుండాలి కదా, చిల్ లైఫ్ అనే విధంగా నీ మెంటాలిటీ. నువ్వు సైలెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి డైలాగ్లు ఎట్లా ఇస్తుందని ఒకసారి. ఏం లేదు, మాట్లాడుకున్నాక ఇక వట్టిగా సైలెంట్ ఉంటే పోరికి ఏం పుట్టింది గట్లున్నది, మొత్తం చిన్నపోయినట్టు కూర్చున్నది. అవి ఇలా కూడ పెట్టలే రావే నీకు ఇంట్లో, మరి తీసుకో. మరి నేను అంకాయ ఎండుకు వచ్చిన మటన్ లెక్క అయింది. ఇట్లా ఏదో ఒకటి చేస్తా అంతే. నైపిచ్చుడు అంటే ఇక వాళ్ళు సీరియస్ ఉంటే నాకు కూడా బుద్ధి కాదు. నేను సీరియస్ ఉన్నా, నాకు ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్ అయినా నేను సీరియస్ ఉన్నా. కాలేజ్లో మొత్తం ఫన్నీగా ఉన్న వాళ్ళకి కూడా వెనక కొంచెం పెయిన్ అనేది ఉంటుంది కొంచెం. అంటే ఈ ఫన్నీలో కాకుండా ఫ్రెండ్స్తో ఏదన్నా చిన్న డిస్కషన్ అయ్యి మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్తో? ఎగ్జామ్లో చూడకుండా చూపించకుండా అయిపోయి మాట్లాడుకోవచ్చు. చిట్టులు కొట్టుడేరా? మనం ఏదైనా చదువుకోలేమనుకో, ఆ క్వశ్చన్ వచ్చింది అనుకో, అయిపోయి పూరి చూపెట్టు కానీ వచ్చిన దాన్ని మొదలాడు చూపిస్తలేదు ఆగు, నాతో పని పడదా అవే నీకు. ఇట్లా వాళ్ళు దూరంగా ఉంటాయి, ఇక రాళ్ళు తీసుడు కొట్టుడు ఇదే. ఇక అయిపోయిన తర్వాత ఇక మార్కులు మనకు తక్కువ వచ్చినాయి అనుకో, ముఖం దొడ్డు పెట్టుడే, కూర్చుంటే దాని మూతాటు నా మూతిటు. మళ్ళా సెకండ్ రోజే ప్లేసులు చేంజ్ చేయాలి. ఇక్కడ లాస్ట్ వెళ్ళిపోరు, నేను అడ కూర్చుంటా, అట్లా లాస్ట్ కూర్చుంటాను. చూపిస్తలేదు. చిట్టీలు కొట్టి పాస్ అయింది చాలా ఉండొచ్చు. చిట్టీలు కొట్టకపోతుంటివి, చూపించుకునుడే. కాకపోతే చిట్టీలు కాదు కానీ డ్రెస్ల మీద రాసుకుంటుంటివి. వామ్మో, ఇదేదో బాగుంది, షూలో పెట్టుకునేది ఇది వేరు, కానీ డ్రెస్లు ఎక్కువ క్వశ్చన్లు రాసుకున్నట్టు ఆన్సర్లు రాసుకో. క్వశ్చన్ మనకు వైట్ షర్ట్ ఇట్లుంటుండే కదా, అవును, అట్లా ఈ గిట్ల పైన గిట్లా రాసుకొని పోతుంటుంది. ఏదైనా రాంది క్వశ్చన్ ఇట్లా బాగా ఇంపార్టెంట్ అన్నదే మనకు రాదు. ఓకే, అసంటది. ఇప్పుడు మాకు మిడ్డీలు ఉంటుండే కదా, ఇట్లా అంచుల మీద రాసుకుంటుంటివి. అది దాని మీద ఎవరు ఫోకస్ చేస్తారు, చేయరు. ఇట్లా అభ్యత అయిపోయి లేచి ఎంత దులిపినా కానీ పడదు, అది చిట్టి కాదు కదా. ఓకే ఓకే, ఇట్లా 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 ఎప్పుడైనా దొరికిన సందర్భం ఉందా స్కూల్లో కావచ్చు? అస్సలు దొరకలేదా? ఓకే, నీకు అప్పటి ఫ్రెండ్స్ ఇప్పుడు టచ్ లో ఉన్నారా, కాలేజ్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందాక ఫోన్ చేసింది ఫ్రెండే, వీడియో కాల్ కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూ ముందు. ఓకే ఓకే, డైలీ టచ్ లో ఉంటారా? మ్యారేజ్ అయిపోయిందా ఫ్రెండ్స్ అందరికి? అందరికి అయిపోయింది, పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే కాలే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు అట్లా చిన్నప్పుడే పెళ్లి అయిపోయి వాళ్ళ పిల్లలు పెద్దగా? మామూలుగా అంటే మన దాంట్లో జల్దీ చేస్తారన్న. అవును, మన పల్లెటూర్లలో జల్దీ చేస్తారు. పల్లెటూరు అనే కాదు, కుర్ముల దాంట్లో ఇంకా జల్దీ చేస్తారు. కుర్ముల దాంట్లో ఇంకా జల్దీ చేస్తారు. అవును, కాకపోతే అందరు టచ్లోనే ఉన్నారు. గెట్ టుగెదర్ అయినప్పుడు మొత్తం టచ్లో అయ్యారు. గెట్ టుగెదర్ ఇప్పుడు వెళ్తా ఉంటారా? ఇప్పుడైతే ఉంటుందా? ఒకసారి అయింది గెట్ టుగెదర్ అంతే. 10th బ్యాచ్ 2008, 2006 వచ్చింది ఆల్రెడీ. 26 అదే 6 అంటే 26. ఓకే, వామ్మో, ఎవరన్నా నమ్ముతారా? ఓకే, కాలేజ్లో ఏదన్నా బాధాకరమైన సిచ్యువేషన్ ఏదైనా మాతో షేర్ చేసుకోవాలంటే ఏముంది? బాధ ఏం లేవా? ఒక్కటి కూడా లేవు. ఓకే, బాగా మీ ఫ్రెండ్స్ అందరు కలిసి బాగా నవ్వుకున్న సందర్భం? గింత ఇక ఆటోలలో పోతే నవ్వుకుంటాము, ఎక్కడన్నా పోతే ఇక బాగా గుంపులు అయినప్పుడు అంతే నవ్వుడే సందర్భం అన్నట్టు. ఇట్లా ప్రత్యేకంగా ఈ మ్యాటర్ మీదకి వెళ్ళన్నది లేదు. ఇక సార్ మీద కౌంటర్లు వేసిన సందర్భాలు, ఏదైనా కామెంట్స్? సార్ల మీద ఏమి వెయ్యలే అన్న, అప్పుడైతే మనకు అప్పట్లో ఇప్పుడున్నంత లేదు. బాగా స్ట్రిక్ట్ ఉంటుండే కదా, స్ట్రిక్ట్ ఉంటుండే, భయం కూడా బాగుంటుంది. ఇప్పుడేముందిలే, కామెంట్లు వేసుడు ఎక్కువైపోయింది, పిల్లలకు రెస్పెక్ట్ అనేది తగ్గింది. అప్పుడు సార్ అంటే గురువు అంటే చాలా సీరియస్గా ఉండేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొడితే కొట్టిరని ఇంటికి పోయి చెప్తే వాళ్ళు వచ్చి ఇంకా కొట్టమని చెప్తుండ్రి, అవునా కదా? అప్పుడు ఇది బాగుండేది. అమ్మ నన్ను కొట్టిండి సార్ అంటే అవునా బిడ్డ అని వస్తుండ్రి, పొట్టు కొట్టు దీని అంటుండ్రి. ఓకే, ఏ ఇయర్లో పెళ్ళైంది? 2012.
2000 ఇంటర్ కాగానే అయింది. 2012లో మ్యారేజ్ అయింది. ఓకే, లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. కాదు. ఓకే, ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పెళ్లి చూపులు అదంతా ఇంట్లో పేరెంట్స్ అడిగినప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నాకు పెళ్ళొద్దు. తెలుసు కదా, చూసావా? మీలాగానే ఉంటుంది సేమ్ సేమ్. ఇంకా బాగా సార్లు అబ్జర్వ్ చేసిన మీ పాటలు అయితే ఫుల్ పెట్టుకొని చూస్తుంటిని. అవునా? ఇప్పుడు మీరు షర్ట్స్ కలర్ కలర్ వేసుకున్నారు ఒకదానిపైన, ఓన్లీ పంచా దండెక్కడే అల్దస్తిరుమా అది కాదు, అవ్వసాట ఆడపిల్ల, రుమాలు చుట్టుకొని అవ్వసాట ఆడపిల్ల కావచ్చు. ఆ అక్కకి రింగు రింగులు ఉంటుండే ఇంటికెళ్ళి రమ్య. అప్పుడు ఫస్ట్ చూసిన మీ సాంగ్ అదే. అవునా? సేమ్ మా ఆయన లెక్కనే ఉన్నాడు. అయితే నేను అన్నం చూడాల్సిందే ఒకసారి, అన్నను చూసిపోతా సేమ్ ఉన్నాడా లేదా అని. నిజామాబాద్ పోయిండు. నిజామాబాద్ పోయిండా? నేను నైట్ నిజామాబాద్లోనే ఉంటా ఈరోజు, పక్క మీ ఆయన చూసే పోతా. ఓకే, మీకు అంటే మ్యారేజ్ చేస్తాము ఇంట్లో అంటే చదువుకునే టైంలోనే కదా పెళ్లి చేసేయాలిగా అన్నప్పుడు ఏ విధంగా ఉండేది? మమ్మీతోని నీకు ఏమని చెప్పేవాళ్ళు? నీకు ఇష్టం ఉండేనా? ఇష్టం లేకుండా ఏదో మన దాంట్లో ఉంది కాబట్టి చేసేయాలి కాబట్టి చేసేసి ఇష్టం ఉంది. ఓకే, మంచిగా ఉన్నాడు పిల్ల. నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ ఆల్రెడీ చుట్టాలే లవ్ నడిచింది, వన్ సైడ్ లవ్ అనేది. వన్ సైడ్ అంటే అట్లా కాదు, ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఫస్ట్ ఇష్టపడి ఇక పెళ్లి చేద్దాంలే మన పిల్లోడే కదా అని అట్లా. ఓకే, ఎవరు ఫస్ట్ ఏడ కలిసారు మీరు? ఫస్ట్ ఎక్కడ చూసినావు? ఫస్ట్ మాకు ఇంట్లో పండగలు తత్తుండే పోతుండే. మన ఇప్పుడు వదినే కదా, వదిన ఎక్కడికి వెళ్ళి కదా ఫస్ట్ మాకు. వదిన ఎక్కడికి వెళ్ళి అంటే ఇట్లా ఇంటికి వస్తుండే. ఓకే, తొట్లకు పండగలకు ఏదన్నా మేము ఈడికి వస్తుంటిమి, అమ్మతో నేను కూడా ఈడికి వస్తుంటిని. ఓకే, ఆయనకు మీకు మ్యారేజ్ అన్నప్పుడు అంతకన్నా ముందు అంటే నేను నా ఓవరాల్గా అడిగింది అడుగుతున్నాను అనుకోదు, నువ్వు కొంచెం ఓపెన్గా చెప్తే నేను దీని నుంచి స్కిప్ అయి ముందుకెళ్తా. మీరు ఇద్దరు ఇష్టపడ్డాక పెళ్లి చేద్దాం అనుకున్నారా, లేదంటే వాళ్ళు పెళ్లి చేస్తాము అన్న తర్వాత మీరు ఇష్టపడ్డరా? ఇష్టమే, ఇష్టంతోనే ఇట్లా మంచి మా వాళ్ళు అన్నారు అన్నట్టు, మా అత్తమ్మలు ఇట్లా మంచిగా ఉన్నాడు పిల్లగాడు, మంచిగా ఉంది, బాగా పని చేస్తుంది, మన దాంట్లో ఇట్లా పని అది ఇది ఇస్తారు కదా. అవును, మంచిగా ఏం కాదు చేసుకుంటే ఏమవుతుంది, మంచిగానే ఇస్తే మంచిగా ఉంటుండే అన్నట్టు అలాగే మాట్లాడుకొని ఇట్లా అంటే ఇష్టం ఉండే మాకు. ఇక అది ఫ్యామిలీ దాకా పోయేసరికల్లా అంటే అడ్జస్ట్ అయిపోయినాం ఇక. ఓకే, అడ్జస్ట్ అయినావా? ఇష్టంతో చేసుకున్నావు? ఇష్టమా అంటే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయారు ఇక, వాళ్ళు మాట్లాడుకొని అడ్జస్ట్ మాట్లాడుకొని. ఫస్ట్ ఆయనకి ఇస్తా అని అన్నప్పుడు ఆయన ఏ విధంగా ఎట్లా చూసినావు నీ కళ్ళతో? ఎట్లా చూసిన అన్న ఎట్లా చూసినావు అంటే ఓకే నాకు పర్ఫెక్ట్, మా అమ్మ వాళ్ళు మంచి సంబంధం చూసారు అనుకున్నావు, అరే నాకు ఇంకా కొద్ది రోజులు ఆగితే బాగుండు, నేను వేరేలాగా అనుకున్నట్లేమని అనుకున్నా? లేదు, ఆయన పని బిని అంతా మంచిగా, మాట ఓపిక ఇష్టమే ఉండే కాబట్టి నాకు ఇక వాళ్ళు ఏమనలేరు. చేసుకోబెట్టాను. ఎంత ఇచ్చారు కట్నం? 5 తులాలు. 5 లక్షలు. 5 లక్షలు అందులోనే తులాలు గిట్లనా? 5 లక్షలు తులం అంటే బండితోని. అప్పుడు అంటే గ్రేటే, బాగానే ఇచ్చారు అప్పట్లో, ఎక్కువనే మరి. ఓకే, మళ్ళీ ఎప్పుడు అడగలేదా నాకు తక్కువైంది ఇంకా ఇవ్వు అది ఇది అని? ఓకే, నీకు ఎక్కువ ఇక్కడ మా పెద్దనాన్న కొడుకుండే గంతాయన కట్నం అడుగుతుర్రు, ఏమన్నా జాబ్ చేస్తున్నావా అని అన్నారు. అప్పుడు ఆయన గొర్రెలు కాస్తుండే, చేసిండు. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉంటుంది చూడండి, అది చేసిండు. కాకపోతే మనకు గొర్రెలు ఉండే, ఈడ గొర్రెలు కాస్తుండే. అప్పుడు గొర్రెలు కాస్తుండే, బర్రెలు ఉండే, పాలు పిండుతుండే, పాలు పోసేస్తుండే, అన్నీ వేస్తుండే. ఏమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తురా గంతాయన కట్నం అడుగుతుర్రు అని మా పెద్దనాన్న కొడుకు అంటే ఇప్పుడు అంటాడు ఇక దాన్నే, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా ఇప్పుడు ఇవ్వను మీ వాళ్ళని అంటాడు. జాబు నేను చేసుకున్నాక వచ్చింది, చేసుకున్నాక 5 monthsకే వచ్చింది. అరే అదృష్టవంతరాలు నువ్వు అయితే. అంటాడు ఎప్పుడన్నా నిన్ను చేసుకున్నందుకే వచ్చింది అట్లా ఏమన్నా పొగుడుతాడా? అంటే పొగుడు అంటే అట్లేం లేదు కానీ ఇదే కామెంట్ చేస్తాడు ఇక, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా మీ వాళ్ళు అప్పుడు అన్నారు కదా ఇప్పుడు ఇవ్వని అని అంటాడు. అడిగినా ఎప్పుడన్నా మీ పేరెంట్స్ మరి మా ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చింది? లేదా? ఓకే, సంతోషపడ్డారు అనుకో. ఓకే, చిన్నగా ఉన్నప్పుడు నిన్ను ఎక్కువ ఎవరు కొడుతుండే, మమ్మీయా డాడీయా? కొట్టుడు ఏముండకపోతుండే, అక్క ఇళ్ళమే బాగా కొట్టుకుంటుండే. ఏ విషయంలో ఎక్కువ? ఇదే నేను బాసనలు తోమినా నువ్వు ఇల్లు నువ్వు, నేను బట్టలు తెచ్చినా నువ్వు ఆ బాసనలు ఇంట్లోకి తీసుకురా గివ్విట్లకి దన్నుగా కొట్టుకుంటుంటే పొట్టు కొట్టుకుంటుంటే. అవునా? చెల్లె కదా? చెల్లె నువ్వు. ఓకే, మ్యారేజ్ అయ్యి అత్తగారింటికి వచ్చిన తర్వాత, ఎందుకంటే అక్కడ వేరు ఉంటుంది, ఎందుకంటే అప్పుడు చిన్న వయసు, నీకు 2000 అంటే చిన్న వయసు ఉంటుంది నాకు తెలిసి 17-18 స్టడీ కాగానే కాబట్టి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా అంటే అడ్జస్ట్ అయ్యే విధంగానే ఉండేనా? కొంచెం ఎప్పుడన్నా అనిపించింది అరే కొంచెం ఆగితే బాగుండు మ్యారేజ్ చేసుకోకుండా? లేదు, ఇంకా అక్కడికంటే ఇక్కడనే మంచి అనిపిస్తుంది, టైం పాస్ మంచిగా ఉంటారు. నిజం అన్న రియల్ గా
ఇది నిజంగా కెమెరాలు ఉన్నాయని కాదు, నిజంగా నాకు అమ్మోళ్ళ ఇంటికో అని ఇప్పటికీ మా ఆయన అంటాడు, కానీ నాకు ఓబుద్ది కాదు. ఓకే. అస్సలు ఓబుద్ది కాదు. ఈయనే మంచి ఉంటారు, మా అత్తమ్మ కానీ మా మామ కానీ. ఇప్పుడు మాకంటే పెద్దలు మా బావ అక్క ఉంటారు కదా, వాళ్ళు కూడా మేము మంచిగా ఉంటాం. అక్క ఇళ్ళ లెక్క ఉంటాం, మా యారన్ల మిద్రము అక్క ఇళ్ళ లెక్క ఉంటాం. ఏదో ఒకటి పుల్లలు పెడతారు మీ యారాలు ఇట్లా అన్నదాని గాను, కానీ లేదు అట్లే ఉండదు. ఓన్లీ పుల్లలు పెట్టినా మేము అనుకున్నా మళ్ళీ ఏంటని మాట్లాడుకుంటుంటే. అవునా? ఓకే, అట్లుంటేనే మంచిదిలే. మళ్ళా మాడిబిడ్డ కూడా ఫుల్ మంచిగా ఫుల్ ఫన్నీగా మేము ముగ్గురం ఉన్నామంటే కోతులం ఇక. అంతేనా? ఓకే. మీ ఆయనకి నీకు ఏ విషయంలో ఎక్కువ గొడవ వస్తుంటది? గొడవనా? గొడవలు లేవు, ఏం లేవు. గొడవలు బిడవలు జంతర్నాయి ఇప్పటిదాకా ఏం లేవు. గొడవలు ఏముండవు, గొడవలు ఏం లేవు. పిల్లలకు కొడితేనే ఎప్పుడన్నా బెదిరిస్తాడు అంతే. కొడతావు పిల్లల్ని కొడుతుంటే అంటే ఎప్పుడన్నా ఇట్లా బాగా సతాయించారు అనుకో, నాకు అది కావాలంటే కావాలా అని అన్నప్పుడు ఇక సతాయిస్తే కొడితే ఇక కొంచెం బెదిరిస్తుండే. ఇక ఏదన్నా ఇంట్లో వట్టిగా చిన్నగా ఇక మాకేమన్నా అంటే ఇట్లా ఇప్పుడు చిన్న చిన్న అంటే ఇప్పుడు మా అత్తమ్మ విషయంలో కానీ మా అక్క విషయంలో కానీ నా విషయంలో కానీ ఏదైనా చిన్న చిన్న గొడవలు అయినా కానీ ఇక పట్టించుకోకపోతుండే. ఫస్ట్ ఆయన దిగకపోతుండే. ఇక ఏదైనా మేము ఇక ఇంట్లో దొడ్డు పెట్టుకున్నా కానీ ఇక వీళ్ళకేమో అయింది అని అనుకుంటుండే, సప్పును తప్పుకుంటుండే వెళ్ళిపోతుండే. ఇక మేము మళ్ళీ మంచి అయినా కూడా ఇక ఏం కాలే మంచిగా ఉన్నారు ఇక అన్నట్టు అయిపోతుండే. ఏం అనకపోతుండే, ఇక మంచిగా ఉంటారు. బాగా పెద్ద గొడవలు ఏం లేవు. ఓకే. పీసినారు ఎవరు మీ ఇంట్లో, మీ ఆయన మీరా? అవ్వో నేనే. నేను కాదు అన్నట్టుగా అవ్వో నేనే అంట. ఓకే నేనే. ఏదన్నా కానీ షాపింగ్ పోతే ఫస్ట్ నేను చూసేదే రేటు. చీరలకైనా ఫస్ట్ రేటు, పిల్లల బట్టలకైనా ఫస్ట్ రేటు. మినిమం నువ్వు డ్రెస్ కొనాలంటే ఎంత ఉండాలి రేటు? పిల్లలకు షర్ట్ అయితే ఒక 200-300, పాయింట్ అయితే ఒక 300-400 అంతే. మా ఆయన మొత్తం 1500-1600. వామ్మో. ఇప్పుడు మీరు కొనాలనుకుంటే నీ బట్టల విషయంలో కూడా అట్లనే చూస్తావా? ఫస్ట్ రేట్ కాడికి పోతుంది కన్ను. బట్ట ఎట్లుంది, మంచిగా ఉందా లేదా కాదు, లేదు అది ఏడుంది, టోకన్ ఏడుంది. బట్ట మంచిగా ఉన్నా గానీ ఆ టోకన్ దొరకకుంటే అంచులు లేపుతాం ఒకటి దొరకకుంటే. 400 రూపాయల డ్రెస్ ని ఎంత కడుగుతావు? 200, 150 రూపాయలు కడుగుతారా? అట్లని అడుగుతాం. ఓకే, అడుగుతాం. ఇయ్యకుంటే మర్రతాం. పట్టు వాళ్ళే పిలుతారు మళ్ళా మెల్లగా ఇట్లా గేట్లకి పిలుస్తుండా లేదా మనకి ఈ అబ్జర్వేషన్ చేస్తా ఉంటారా? ఓకే. ఇంట్లో షాపింగ్ చేసేది ఎవరు? ఇంట్లోనా? ఇంట్లో మా ఆయన నేను పోతాం తీరం ఉంటే, లేదంటే నేనే పోతా. ఒకదాని పోయి కొనుక్కొస్తావు. ఏం చదువుతారు పిల్లలు? పిల్లలు పెద్ద బాబు 7th, చిన్నోడు 5th. అన్న మీరే న్యాయం చెప్పండి. నన్ను ఆమె అన్న అనాలా, తమ్ముడు అనాలా, మీరు న్యాయం చెప్పండి. ఇంకా నేను అంతకు మించి ఏం చెప్పా. 7th పెద్ద ఆయన, 6th 5th చిన్న ఆయన. అవునా? ఎక్కడ న్యాయమే సామిది. సరే కానీ ఓకే. ఇద్దరు బాబులేనా? ఇద్దరు బాబులే. ఓకే. ఇద్దరు బాబులలో అమ్మ కుట్టెవరు, నాన్న కుట్టెవరు? అమ్మ కుట్టి పెద్దోడు అంకిత్, నాన్న కుట్టి చిన్నోడు. ఓకే. నీ మీద మేజర్ కంప్లైంట్ మీ కొడుకులు నీ మీద ఏం చేస్తారు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి? నేను ఏదైనా చేసుకుంటా, అమ్మ అది చేసుకుంటాం ఇది చేసుకుంటామంటే, అంటే ఇప్పుడు ఇట్లా ఆమ్లెట్లే కానీ ఏదైనా బొంగులు ఇట్లా నూనెలో దేవుకుంటారు కదా, అవి వేస్తా అంటే నేను అద్దంట. నూనె ఇత్తుతే చేస్తే మళ్ళీ బాధ అని నేను అద్దంట. ఇక అలా పప్ప మేము చేసుకుంటామే, మమ్మీ అద్దంటుంది అని అంటే చేసుకోపోరు అని అంటాడు. ఆయన మంచి సపోర్ట్ పిల్లలకి. నీకేందంటే మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ 10 రూపాయలు హాస్పిటల్ చుట్టూ తిరగాలి గట్లా అని నాకు మళ్ళా నమ్మది పాన పోతే పోయి ఇక్కడికి. అవునా? మళ్ళీ అయితే మళ్ళీ. అవును. ఎప్పుడు అన్న మీ ఆయన మీద ఏదైనా సందర్భంలో కోపం వచ్చిన సందర్భం ఉందా? కోపం వచ్చిందా? కష్టం అన్న అది చేసుకున్నాడు. ఎప్పుడు లేదు. ఏడు కోత అంటే పో అంటాడు. ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ సపోర్ట్. ఓకే. ఊర్లలో అంత ఉండదు, అరే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఎక్కువ ఉంటుంది. కానీ ఫుల్ సపోర్ట్ నాకు. ఫుల్ సపోర్ట్. ఓకే. వాళ్ళని ఏమన్నా అన్న పట్టించుకోవద్దు అంటాడు. ఇప్పుడు ఈ వీడియోల విషయంలో కూడా మా ఆయననే ఫుల్ సపోర్ట్. ఓకే. బాగా. ఓకే. మీకు మీ అత్త కోడలు ఆడపడుచు విషయాలలో మీ అత్తకి నీకు ఎక్కువ గొడవ అవుతుందా, మీ ఆడపడుచుకు నీకు ఎక్కువ గొడవ అవుతుంది? మొత్తం ఇరికిస్తున్నావు అన్న. ఎవరు పై చేయి ఉండాలి? మీ ఎట్లకే అత్తకు ఉంటుంది, నేను కొంచెం కోడలను భయంలో పెట్టాలి అని కొంతమందికి ఉంటుంది. మీ అత్తని మీరు బెదిరిస్తారా, మీ అత్తనే మిమ్మల్ని బెదిరిస్తారా? బెదిరిస్తుంది
కానీ దేనికన్నా మేము కూడా ఒక్కోసారి ఉల్టా పల్టా మాట్లాడతాం. నిజంగా ఉల్టా పల్టా మాట్లాడతాం. కానీ మళ్ళీ ఒక 2-3 రోజులు మాట్లాడకున్నా మళ్ళీ దేనికన్నా ఒక దాన్ని కలిసిపోతాం ఇక. ఓకే, ఏర్పడ్డారు ఇప్పుడు అందరు ఒక ఉమ్మడి కుటుంబమేనా? వేరుపడ్డాం. ఏర్పడ్డారు, ఎవరిదల్లా అయింది. ఓకే, ఆడ కొంచెం చిన్న ఉందని చెప్పేసి ఇటు కట్టుకున్నాం. ఇప్పుడున్న ఇల్లు కట్టుకున్నాం. నీ లైఫ్లో అంటే ఎంత ఫన్నీగా ఉన్నా ఏదన్నా ఫన్నీగా ఉన్న వాళ్ళ లైఫ్లోనే ఎమోషనల్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ప్రాబ్లమ్స్ కానీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే కెమెరాల ముందు వద్దులే మనం వీక్ పాయింట్స్ చెప్పుకుంటే కొంచెం బాగుంటుంది అనుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలనిపించేది ఇక్కడ నుంచి, నాకు ఇక్కడే బాగుంటుంది అని అన్నారు. అక్కడికి ఎప్పుడన్నా వెళ్ళి మేజర్గా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మీ ఆయన మీద ఏమైనా చాడీలు చెప్పడం కానీ ఏదైనా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఎవరు? మీరు? లేదు, ఏం లేదు, అస్సలు ఏం లేవు. మీ మమ్మీ డాడీకి అల్లుడు ఎక్కువ ఇష్టమా బిడ్డ ఎక్కువ ఇష్టమా అంటే ఏం చెప్తావు? అల్లుడు ఎక్కువ ఇష్టం, బిడ్డ ఎక్కువ అంటే అల్లుడే అంటారు. ఎందుకు అట్లా? కొట్టాడు తిట్టాడు కదా. కొట్టాడు తిట్టాడు కదా, అవును కరెక్ట్ పాయింట్. అంటే అల్లుడు ఏదైనా ఉంటే ఏదైనా చెప్తే నిన్నే అంటారేమో, ఆయన ఏమనకు, ఆయన మీదకి ఎందుకు ఊకే గుర్రం అంటున్నావు అని అట్లా. అట్లా అసలు సందర్భాలు ఏమన్నా లెంకుతే కూడా దొరకాయి. అంతేనా? అంత చిల్లా? మరి అసలు అట్లా ఉండదు తెలుసా. అవునా? మా విషయంలో అయితే అసలు ఆల్మోస్ట్ పల్లెటూరులో బాగా గొడవలు ఉంటాయి. అవును, ఇట్లా దేని విషయంలో ఉంటాయి కానీ గొడవలు ఉంటాయి, ఈగోలకు పోతారు. మేము ఏ చిన్న విషయమైనా వాళ్ళ దగ్గర దాకా తీసుకపోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మీరే, మాది మేము ఏదనుకున్నా కానీ మా మామ, మా అత్తమ్మ, నేను, మా బావ, మా అక్క, మాది మేము మా ఆడబిడ్డే. ఓకే, ఇప్పుడు అడిగే క్వశ్చన్ జెన్యున్గా చెప్పు, లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చినావు? లాస్ట్ టైం అంటే చెప్పొద్దు అని కాదు, జెన్యున్గా చెప్పు. చెప్పొద్దు అని కాదు కానీ గుర్తు తెచ్చుకోవాలన్న. వెరైటీగా ఉంది. మరి మా ఆయన మొత్తం నా అయిపిచ్చుడే ఉంటది. నేను అసలు వట్టిగా ఇట్లా ఏదన్నా బాకీల విషయంలో ఏదన్నా ఎప్పుడన్నా చేతిలో పైసలు లేకుంటే ఇబ్బంది అనిపిస్తే నేను డల్లుగా అయితే కానీ ఆయన డల్లుగాడు దేనికైనా కానీ. అప్పగింతలప్పుడు ఏడ్చినంతే, అది కూడా ఏదో కెమెరా చూపియాలని ఏదో లేకపోతే చూసినావా ఊర్లలో వేరే అని అంటారు. మళ్ళా ఏమంటారు? పోరిగింత కూడా ఏడలేదు, అవ్వగారు నిడిచిపెట్టి వారం రోజులు ఉంటుంది నీ టాపికే. పనికాడికి పోయిన తర్వాత చూసినావా మొన్న ఆ పిల్లకి పెళ్ళి అయితే కనీసం ఏడవలేదు పోరు సల్లా ఉండని అని అంటారు. అంటే ముందే ప్లాన్ చేసుకుంటారా కెమెరా ఏడు ఉంది, మనం ఎట్ సైడ్ ఏడిస్తే కెమెరాలో ఫోకస్ అవుతుంది. బగ్గేడ్చోళ్ళు మీద పడి ఏడితే అయిపోయావో. ఎవరి మీద పడి ఏడిచినవరా నీ పెళ్ళప్పుడు? మా అత్తమ్మ, మా అమ్మ, అంతే ఆడకట్టలు. నిజంగా చాలా మంది ఆడపిల్లలు ఈ వీడియో చూస్తుండొచ్చు, ఏడవకపోతే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని చాలా మంది ఏడుస్తారు. అందులో కొంతమందికి బాధ ఉంటుంది, అమ్మగారి ఇంటికాడ నుంచి పోతున్నానే నా లైఫ్ అక్కడ ఎట్లుంటుందో ఇక్కడ అంటే ఎలా ఉంటాడో ఆయన తెలియని ఆ విషయంలో. కానీ 90% 5% జెన్యున్ ఉంటారు, కానీ 95% ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారా వీళ్ళందరూ ఉన్నారు, మనం కంపల్సరీ కెమెరా ఏడుంది ఎవరన్నా ఫోన్లో ఇప్పుడైతే ఏడవాలే. నేను ఒక పెళ్ళిలో చూసిన పిల్ల అన్నది అనేసి మెల్ల ఇట్లా చూస్తుంది, ఇట్లా ఇట్లా. నేను అదేదో పెళ్ళికి పోయినా, నేను అసలు రేరుగా పోను, ఏంది పిల్ల ఇట్లా చేస్తుందని ఆ పిల్లనే చూసుకుంటే అబ్జర్వేషన్ ఇట్లా చేస్తా ఉన్నా అంటుంది. కళ్ళకి చుక్కగా నీళ్ళు కారతలేవు. ఆ పక్కన ఫ్రెండ్ ఉంది, ఇది ఏడ్చినట్టు వేసింది, బాగున్నావా అని నవ్వుకుంటా మాట్లాడుతుంది. మళ్ళీ పక్కకి రాగానే వాళ్ళ పెద్దన్న కొడుకో చిన్న కొడుకు మీద కూడా ఏడుస్తూ ఉన్నది, చుక్క నీళ్ళు రాలే. ఆ చెల్లె నాకు తర్వాత పరిచయం అయినాక అంటే అప్పటికి కొంచెం తెలుసు సంతోష్ అన్న ఇట్లా. అరే ఏంద్రా అంటే అన్న నీకు తెలియదా అన్న, కంపల్సరీ ఎవరు చూస్తారు కాదురా, కన్నిట్లా తెరిచి చూసినవరా నువ్వు, కన్ను ఎవరు చూస్తారు. ఇప్పుడు చూడు, ఎవరికన్నా ఏడుపు రాకపోతే పెళ్లి రోజు ముందే జండుబాబు కొనుక్కొని కొంగుల కట్టుకొని పెట్టుకోరు. చల్ల చెప్తుంది, చిన్నది అర్థం కూడా కాదు. పెళ్ళప్పుడైతే యాక్టింగ్ చేసి ఏడ్చినావు, యాక్టింగ్ చేస్తే ఏడ్చినావు అంతేనా? యాక్టింగ్ చేస్తే అయితే ఏడ్చినావు, అదే యాక్టింగ్ తీసుకొచ్చి ఇప్పుడు యూట్యూబ్లో రుద్దుతున్నావు మాకు. మ్యారేజ్ అయింది, పిల్లలు అయ్యారు, అంత బాగానే ఉంది, మంచి చిల్ అవుట్ ఫ్యామిలీ. యూట్యూబ్లో వీడియోలు చేయాలి, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేయాలి. నువ్వు ఒక డైలాగ్ కొట్టేదాన్ని, నేను మర్చిపోయినా డైలాగ్ ఏదో ఫస్ట్ నీది బాగా ఫేమస్ అయింది, బీడీలు చేసుకుంటానా సంథింగ్.
బీడీలు చేసుకుంటా ఏ డైలాగ్ అది బాగా ఫేమస్ అయింది అది అవ్వగారింటికి ఏదో ఫస్ట్ వీడియో ఏది నీది వైరల్ అయింది వాట్సాప్ లో పెద్ద గొలుసు పంపించుడు ఒకటి మళ్ళీ డాక్టర్ దగ్గరకు పోతే ఇదే డాక్టర్ దగ్గరకు పోతే ఎల్లమ్మకు అన్న అదేంది మావాడికి కురుకులైనాయని డాక్టర్ దగ్గరకు పోతే 2 కొబ్బరికాయలు కిలో బెల్లం అని రాసి ఇచ్చిండు అంటే ఎల్లమ్మకు నైతే అంటే కామెంట్లలో పెట్టిర్రు అక్క నువ్వు పోయింది డాక్టర్ దగ్గరికి కాదు జంగమయ్య దగ్గరికి అని. ఓకే ఎందుకు ఎట్లా ఆ థాట్ అంటే నీకు క్యాజువల్ గా ఇవన్నీ ఆలోచించలేదా అంటే చేసే ముందు మీ ఆయనతోనేమన్నా డిస్కషన్ అంటే నేను ఇట్లా వీడియోలు చేసుకుంటా ఇది అడిగి చేసినావా లేదంటే ఊరికే టైం పాస్ కు చేస్తే అది క్లిక్ అయింది కాబట్టి కంటిన్యూషన్ అవ్వాల్సి వచ్చింది? లేదు ఇగో ఫస్ట్ మేము ఒక్క దగ్గర ఉన్నాం అప్పుడు అక్కడ ఉమ్మడి కుటుంబం అప్పుడు పటాసు ఇస్తుంటినన్న బాగా పటాసు జబర్దస్త్ అప్పుడు పెళ్లి అయ్యే టైంలోనే పటాసు స్టార్ట్ 2008 అయిందా? అప్పుడు పటాసు జబర్దస్త్ వచ్చింది కదా అప్పుడు అంటే ఇట్లా ఊకే నేను అయిపిస్తుంటుంది కదా నాకు అదే ఇట్లా బాగా కామెడీ అంటే ఫుల్ ఇక ఇష్టం. పైమా ఉంది అప్పుడు? పైమా అక్క రాలేదు అప్పుడు రాలే. యాదమ్మ రాజు అన్న వచ్చిండు. యాదమరాజు ఉన్నాడు. రవి అన్న ఉండే యాంకర్ రవి శ్రీముఖి ఉండే అప్పుడు వాళ్ళిద్దరు ఉండే రవి అన్న శ్రీముఖి అక్క ఇద్దరు ఉండే. అప్పుడు బాగా ఇక ఇంట్రెస్ట్ అబ్బా ఇట్లా పోవాలా ఇట్లా టీవీలో కనబడాలా మనం కూడా కామెడీ వేయాలా అని ఊకే నాకు ఫోన్ లో కూడా యూట్యూబ్ అదే పెట్టుకొని చూస్తుంటిని. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు ఓన్లీ యూట్యూబ్ టిక్ టాక్ ఉండే కానీ బంద్ అయిపోయింది. అయితే అప్పుడు మా ఆయనకు తలుగుతుంటు ఓకే అబ్బా కొంచెము ఇట్లా చెయ్యాలని అనిపిస్తుంది నాకు కూడా మంచిగా అంటే ఇట్లా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఇట్లా ఎలా నటించుడు ఇట్లా బాగా ఇష్టం. అయితే ఇట్లా పోవాన్ని మన పటాస్లో పోవాలా జబర్దస్త్లో పోవాలని ఊకే తలుగుతుంటిని. అయితే మా ఆయన ఏమంటుండే ఏముంది బుజ్జి ఒకటి మంచిగా ఫన్నీది వీడియో ఇట్లా ఒకటి తాట ఆలోచించి మంచిగా అది పెట్టాలా ఇసుంటి ఇట్లా ఆడిషన్స్ జరిగినప్పుడు పోయి చెయ్యాలా అని అంటుండే. కానీ మనకు చిన్న బుడ్డలు పిల్లలు చిన్నగా ఆడికి పోవాలని మనం పోతామా అయినా మనకు మన టాలెంట్ మనకే తెలుసు ఓన్లీ ఎదుటోళ్ళకి కూడా కనబడాలా కదా ఎట్లా పోతుందని ఊరికే నమ్మరు కదా ఎదుటోళ్ళకి కూడా నమ్మాలా అట్లా ఇయ్యాలా అన్నట్టు అనిపిస్తుండే. కానీ మనకు అప్పుడు టిక్ టాక్ ఉండే కానీ అప్పుడు మనకి ఇంట్లో వీలు లేకుండే పిల్లలు చిన్నగా పని ఉమ్మడి కుటుంబము ఏ చేయకున్నా మంచిగా అనిపించదు అది ఇదని. ఇక మళ్ళీ మేము వేరుపడ్డాం కూడా కరోనా వచ్చింది కదన్న 2019 ఫస్ట్ లో కరోనా వచ్చింది కదా అప్పుడు పిల్లలు ఇక 2-3 నెలలు బంద్ ఉండే కదా ఇక ఇంటికన్నే పిల్లలతో చిన్న చిన్న వీడియోలు చేసి దాంట్లో అప్లోడ్ చేస్తుంటాను ఓన్లీ పిల్లలు ఇక నేను కనబడకపోతుంటున్నాను. అంటే ఇదంతా ఆలోచించినావు కదా ఫస్ట్ వీడియో ఏం చేసినావు ఐడియా ఉందా గుర్తుందా? ఫస్ట్ ఏ వీడియో అది? ఇది కూర్చున్న దగ్గర ఇట్లా మా దోస్తు పైసలు పంపించమంటే ఎంతనో ఫోన్ పే చేసింది అది నాకు ఐడియా లేదు బాగా రోజులై. అయితే ఫోన్ పే చేసింది అని చెప్పేసి అంటే అబ్బా నీకు మొన్న ఫోన్ పే చేసినా కానీ నాకు కూడా ఒకటి చిన్న హెల్ప్ అయ్యే అని అంటే ఏం చేయాలంటే మా ఊర్లో లగ్గం ముందే కొంచెం పెద్ద గొలుసు పంపిగానే అని అంటది. అంటే నేనేమన్నా అబ్బా అదే పెద్ద గొలుసు పంపించుడే వాట్సాప్ లో పెద్ద గొలుసు పంపిగానే అని నేను అడిగిన అన్నట్టు మా దోస్తును నేను అడిగినా ఆమె అడిగింది నాకు అర్థమైతే లేదన్న ఎవరో మొత్తం మీద వాట్సాప్ లో పెద్ద గొలుసు పంపించినాను వాట్సాప్ లో పెద్ద గొలుసు పంపిమని మా ఫ్రెండ్ అడుగుతుంది కరెక్ట్ మా ఫ్రెండ్ వాట్సాప్ లో పెద్ద గొలుసు పంపి అంటే అబ్బా నువ్వేమన్నా అనుకోయే నేనైతే వాట్సాప్ లో పెద్ద గొలుసు పంపి ఇరిగిపోతే మళ్ళీ మా ఊళ్ళు తిడితే అని చెప్పిన అది దాంతోనే అయిపోయింది స్టార్ట్ ఇక అది మంచిగా పోయింది. అది రోజు 4,000 ఫస్ట్ పెట్టినప్పుడే 4-5 వేలు పోయింది ఒకటే రోజులో. అట్లా కొంచెం కొంచెం ఇక ఇది మంచిగా పోతుంది వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి ఇక వెంటనే యూట్యూబ్ ఛానల్ పెట్టినాం. వెంటనే ఇది పెట్టేసి అది పెట్టినాము. కాకపోతే దీంట్లో ఒక 2 చిన్న పాత ఈ పిల్లలతో చేసిన అన్న చూడన్న అవి 2-3 ఇంట్లో పెట్టిన తర్వాత ఇన్స్టాలో యూట్యూబ్ లో కూడా పెట్టిన. ఇక మళ్ళీ ఇంట్లో ఇప్పుడు నేను ఒకటి పెట్టంగా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని మళ్ళీ యూట్యూబ్ లో అట్లనే కంటిన్యూ చేసిన. ఇక మంచిగా దేవుడి పుణ్యాన మంచిగా వ్యూస్ వచ్చినాయి మానిటైజేషన్ అయింది ఛానల్ కూడా. ఇక అప్పుడు అన్నారు గివ్వేం వీడియోలు అవసరమా దీనికి అందరు మొగోళ్ళు ఇస్తారు అవసరం అందరు ఫోన్లలో యూసుడు అది ఇది అని అన్నారు. కానీ మా ఆయన ఫస్ట్ అన్నాడు ఏది చేసినా కానీ కామెంట్స్కి తట్టుకోవాలా వాళ్ళన్న చెప్పే మాటలకు తట్టుకోవాలా
మనం ఎంత మంచి చేసినా కానీ ఎదుగుతున్నాము అని అంటే ఖచ్చితంగా బ్యాడ్ గా మాట్లాడుతూ ఉంటారు, గుంజేటోళ్ళు ఉంటారు. ఇక అన్నిటికీ తట్టుకుంటా అంటేనే చెయ్యు అని అంటే ఇక సరే అని చెప్పేసి పిల్లలకి ఇక స్కూల్ స్టార్ట్ అయినాయి. అలా చదువు డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ స్కూల్లో మేడంలు ఇట్లా చూసినా కానీ పిల్లలతో వీడియోలు తెప్పించుడు ఏందమ్మా చదువుకుంటే మమ్మల్ని అంటారు అది ఇది అని అంటారు కదా. ఇక మళ్ళీ మనోళ్ళు కూడా అంటారు పిల్లలతో ఏం వీడియోలు చదివిపియాలి కానీ అది ఇది అని అంటారు. మనకు ఆ పేరు ఎందుకు, మళ్ళీ మన పిల్లల్ని మనమే జడగొట్టుకున్నాడు ఎందుకు అని చెప్పేసి సింగిల్గా నేనే తీస్తా అని చెప్పేసి రోజొకటి చేసిన. అయితే ఎడిటింగ్ రాకపోతుండే. మా ఇంటి ముంగట ఒక తమ్ముడు ఉంటాడు, ఇక ఆడు కొంచెం చూపించిండు. తర్వాత ఇక యూట్యూబ్లో కొంచెం నేనే నేర్చుకొని కొంచెం ఇక కొద్దిగా పర్ఫెక్ట్ అయినట్టు అయిపోయింది. ఓకే, ఎడిటింగ్ చేసుకుంటే నువ్వే డైలాగ్లన్నీ మీరే రాసుకున్నా? నేనే డైలాగులు నేనే, వీడియోగ్రాఫర్ నేనే, మొత్తం నువ్వే. కంటెంట్ నువ్వు చేసిన కామెడీ వీడియోలల్లో అరే ఇది నేనే చేసిన మస్తు చేసిండే అని పదే చూసుకున్న డైలాగ్ ఏది? అదా, ఇది ఫస్ట్లో స్టార్టింగే బాగా చూసుకుంటా. స్టార్టింగ్లో వేసినవి బాగా చూసుకుంటా. డాక్టర్ వీడియో ఒకటి, అవైతే మొత్తం పెద్ద డాక్టర్లు వాళ్ళ గ్రూప్లలో పెట్టుకున్నారంట. ఏమని ఆ వీడియో ఇదే ఇందాక అయిపోయినాయి చూడు. మా ఊడికి కురుపులైనాయని డాక్టర్ దగ్గరకు పోతే 2 కొబ్బరికాయలు కిలో బెల్లం రాసిచ్చిండు అని అంటే అదొకటి. మళ్ళీ ఈ పెద్ద గొలుసు వాట్సాప్లో పంపించుడు అదొకటి. మళ్ళీ నల్లకాడ కయ్యమాడింది చూసిరో చూడలేరు అన్న. నేను చూడలేదు. అమ్మో ఆ రోజు ఇప్పుడు ఇందాక ఫోన్ లో మాట్లాడింది ఇవిడు మా మామ బిడ్డ కార్ల. అగో ఆమె నేను మా తమ్ముడు ఉండే ఫుల్ నైనా మీ కింద పడి బొర్రినాం చేసిన తర్వాత చూసుకుంటే. ఏముంటది డైలాగ్ ఏముంటది అందులో? ఇగో నల్లకాడికి పోతే ఒక్కతన నీళ్ళు పట్టనిస్తలే వాళ్ళమ్మో దాన్ని లారిపోని పొద్దున్న దాకా పైపులు పెడతారు ఈ ట్యాంకు కానీ ఒక్క సుక్క బొట్టు నీళ్ళు పట్టనియ్యారు అని చెప్పేసి ఇంటికి వచ్చి బిందె పట్టుకొని అదురుతా ఇంకా అంటే నాతో కయ్యమాడిన ఆమె ఇంటికి పోయింది అన్నట్టు. ఇక అంటే రియల్ గా కాదు, జస్ట్ ఇక ఇగో ఇంకా ఇంటికి పోయింది. ఇంటికి పోయేట కొర్రాయి పట్టుకొని వస్తాట. ఎట్లా వస్తుందా రాని సుత్తా అది వస్తే నేను ఊకుండేది దాన్నేనా, అది వస్తే రానైతే రాని నేను ఇంట్లోకి పోయి తలిపే పెట్టుకుంటా. ఇంట్లోకి పోయి తలిపే పెట్టుకుంటా. నేనేమన్నా ఊకుంటానా? నేను పోయి తలుపు పెట్టుకుంటా. ఎట్లా వస్తుందా సుత్తా. లోపలికి పోయినాక తలుపులు పెట్టేసి చక్కని విందే నొక్కువాయగానే మొదలు అరిపోను అనుకుంటా తిడతాయి. ఇక అవి డోర్ పెట్టుకొని ఇది బాగా వైరల్ అయింది. అది కూడా ఫుల్. మళ్ళీ ఇంకొకటి సిటీ ఏడుపులు పల్లెటూరు ఏడుపులు బాగా వైరల్. మంచి ఒకసారి సిటీ ఏడుపులు పల్లెటూరు ఏడుపులు ఎట్లుంటే ఒకసారి సిటీ ఏడుపులు అది చూసినట్టున్నా కానీ గుర్తులేదు. ఈ ఏడుపు చూసినట్టున్నా. సిటీ ఏడుపులు అంటే వట్టి సైలెంట్ ఓల్ సౌండే రాదు, నిశ్శబ్దం ఉంటది కదా. ఒక్కసారి యాక్టింగ్ చేయొచ్చు. ఇట్లా ఇక పల్లెటూరు ఏడుపులు అయితే నెత్తికి తువ్వాల కట్టుకొని తెల్ల తువ్వాలి ఇట్లా తెల్ల తువ్వాలు కట్టుకుంటారు కదా. మళ్ళీ నెగిటివ్ అనుకుంటారు బాగా ఇట్లా తువ్వాల కట్టుకొని అవ్వ వచ్చినవాయే నావ్వా ఇప్పుడు వచ్చినవాయే నావ్వా మన తాత చచ్చిపోయినే పింఛన్ వాయి మనకు అవ్వా మంచి ఇంకొక 2-3 రోజులు బతికితే పింఛన్ అన్న వస్తుండే, పింఛన్ వచ్చిన కడన్నా కానీ చచ్చిపోకపోయినే అవ్వా ఇట్లా. అదే ఇంకొక వీడియో బాగా వైరల్ అయింది అది కూడా. ఓకే, నీకేదన్నా వీడియో పింఛన్ మీద ఉన్నది అల్లరు కానీ తాత చచ్చిపోయింది అన్న అల్లరు లేదా అన్నారు కామెంట్లలో అన్నారా? నువ్వు చేసిన వీడియోలలో సర్పంచ్ వీడియో ఒకటి చేసినావు, ఒక్కసారి అది మాకు మళ్ళీ చేసి చూపిస్తావా? 2-3 ఉన్నాయి. 2-3 ఒకసారి చూద్దాం, ఎందుకంటే బాగా మిలియన్లలో పోయినాయి, చాలా బాగున్నాయి వీడియోలు కూడా. మంచి యాక్టింగ్ ఉంది అందులో. ఒకసారి మా వ్యూవర్స్ కోసం, మీ వ్యూవర్స్ కూడా మా వ్యూవర్స్ కోసం, మీ వ్యూవర్స్ కోసం, ఇద్దరి కోసం చేయాలి. ఇగో మా దోస్తుల మొగడట సర్పంచ్ పోటీ ఎత్తుండట. అయితే రాత్రట మంచికి 300 కాడికి వంచిరట. మరి నాకు కూడా వంచితే అయిపోతుండే కదా, నాకు ఓటకు లేదా, నేను ఓటయ్యానా? దాని సంగతి చెప్తా ఇప్పుడు. హలో ఆవే గంగు, నేను కళ్ళకు గనవెళ్ళాను ఆవే. రాత్రి అందరికీ మంచికి 300 కాడికి ఇచ్చిరట. మరి నాకు ఇయ్యలేవు గట్ల. అయి చిన్న ఇయ్యకు, నీ 300 మీద నేనేమన్నా దారం కట్టుకొని కూర్చున్నానా? అయినా నువ్వు 300 ఇచ్చినా నేను నీకు ఓటేయకపోతుంటిని. నా మోడే సర్పంచ్ తనంకు నిలబడ్డాడు, నా మోడికే ఎత్తుంటిని ఎట్లన్నా. మేజర్గా నీకు ఇంకా ఇట్లా కాకుండా అదే ఇప్పుడు ఇట్లా చేసినావు, కామెంట్లు మేజర్గా నిన్ను హట్ చేసిన కామెంట్స్ ఏమన్నా వచ్చినాయా? హట్ చేసింది ఎక్క రాలే అన్న. అంటే ఎలాంటి కామెంట్లు? నెగిటివ్ అంటే ఎలాంటి కామెంట్లు ఎక్కువ వచ్చేటి? నెగిటివ్ అంటే నెగిటివ్ కూడా ఏం రాలేవన్న. ఓవర్ చేస్తున్నావు, అంత అవసరమా? ఓవరు అంత అవసరమా అని రాలే. కానీ ఇట్లనే ఇట్లా ఫన్నీగా అయితే అక్క ఇట్లా వేయద్దు ఎందుకు
ఇట్లా చేసుడు ఎందుకు అక్క అని పెట్టిర్రు. అంటే మనం ఫన్నీగా తీసుకుంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్గా తీసుకున్నట్టు ఓకే, పర్సనల్గా తీసుకురాను. అట్లా. కానీ నెగిటివ్ చేసుట్లా నెగిటివ్ రాలేవు కాబట్టి నాకు ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎక్కువ రాలే నెగిటివ్ అస్సలు. ఆల్మోస్ట్ ఎప్పుడో ఒకసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నావని ఎప్పుడో ఒకసారి వచ్చింది అంతే, కానీ నెగిటివ్ రావు ఎక్కువ. అది ప్లస్ పాయింట్ అయింది నాకు మంచిగా. అంటే మా వాళ్ళు నాకు కొంచెం ఏమనకపోవడానికి కారణం లెక్క అయిపోయింది. బాగా మంది మనసులలో ఎంత పెట్టుకున్నా కానీ నెగిటివ్ అయితే ఒక్కటి కూడా రాలేవన్న. సూపర్ సూపర్. అంటే నీకు మేజర్గా అంటే బాగా ఒక వీడియోలో నిన్ను ఒక హీరోయిన్ పొగిడిన వీడియో ఏది? హీరోయిన్ లెక్కన? హీరోయిన్ లెక్క కావచ్చు. నీకు మంచి అవార్డు ఇవ్వచ్చు అక్క. ఏ వీడియో కది? ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వచ్చని బిన్లు కయ్యవాడలే అదొకటి ఉందా? వీడియో ఉందా ఇప్పుడు? ఉంది. ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వచ్చక్క. అమ్మో మహానటి మస్తు మస్తు పెడతారు, మంచిగా పెడతారు పాపం. థ్యాంక్స్ అందరికి. ఓకే, మీ దాంట్లో ఎవరికన్నా నీకు ఈ మీడియాలో ఎవరికన్నా ఏదైనా చెప్పాలి అంటే నిన్ను నెగిటివ్గా చూసే వాళ్ళకి కావచ్చు, ఫాస్ట్ వాళ్ళకి కావచ్చు, నీ సబ్స్క్రైబర్స్ కావచ్చు, నీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కావచ్చు, ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం లేదన్న, నాకు ఇంతగానం సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది ఎందుకు పాజిటివ్ వస్తున్నాయి అని అంటే అన్న, నేను వల్గర్గా వేస్తలే, అంటే ఇట్లా బ్యాడ్గా వేస్తలేను. వీడియో ముందటికి వచ్చినా అంటే నేను ఎట్లుండానో, ఒక అమ్మ ఎట్లుండానో అట్లనే ఉంటున్నా. మళ్ళీ ఇంకొకళ్ళని కించపరిచినట్టు, ఇంకొకళ్ళని చిన్నతనం చేసినట్టు ఇట్లా మాట్లాడతలే, నాకు తెలిసి అయితే. అందుకే ఇప్పుడు నాకు కూడా పాజిటివ్ కామెంట్లు రావడానికి అదే కారణం అనుకుంటున్నా. వీళ్ళందరూ మంచిగానే చూస్తున్నారు కాబట్టి నేను ఇంత ఎదిగిన. మా సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. ఓకే ఓకే. అయితే ఈ యాక్టింగ్ పర్పస్ అనేది అంటే నీకు యాక్టింగ్ అంటే ఇష్టమని స్టార్ట్ చేసినావా, లేదా ఏదో ఫన్నీగా టైం పాస్ అయితే లేదని స్టార్ట్ చేసినా? లేదు, ఫుల్ ఇష్టం. ఒక కమెడియన్ కావాలా కోవై సరళక్క అంత ఉంది, కానీ అక్కడ దాకా పోవచ్చు. కాకపోతే ఏదో మనకు తెలిసిన వాళ్ళకి మాత్రము సాల్గింతున్నా నైపిస్తున్నాను. నీకున్న కమెడియన్లల్లా నీకు నచ్చిన కమెడియన్ ఎవరు? ఫీమేల్ ఆమెనే ఇక కోవై సరళ అక్క. ఇంకా బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు. కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే పైమని చూసినట్టు అనిపిస్తుంది. అబ్బా సేమ్. మా తమ్ముడితోని ఇది ఒక వీడియో తీసినా, అయితే చాయ్ పెడితే చాయ్ మాడిపోతుంది. చాయ్ పెడితే మాడిపోతే మా తమ్ముడికి ఫోన్ చేస్తా, అరే నువ్వు ఇంటికి రా, అర్జెంట్ ఇంటికి రా అని అంటే అడాస్తాడు. వచ్చిన తర్వాత భగవాన్ తీసుకుపోయి చూపిస్తాడికి, అవురా ఇసుంటి ఎవరా మీరు కొనిచ్చాడు బాసన్లు, మాడిపోయే బాసన్లు కొనిస్తారా మీరు? ఇవేం బాసన్లు కొనిచ్చారు? నాకు తెలియదు, నాకు మళ్ళా కొని బాసన్లు అని అంటే, వీళ్ళు అగ్గమప్పుడు కొనిచ్చడం అయిపోయి నువ్వు మాడగొట్టుకొని మాడిపోయిన బాసన్లు కొనిచ్చారు అంటే ఏమన్నట్టే, నాకు తెలియదు అని అంటే, లేదురా నీకు దండం పెడతా మా వాళ్ళు తిడతారా పోరా అంట. దీనికి అన్నారు, అక్క సేమ్ అచ్చం ఫైమా లెక్కనే ఎత్తున్నావు నువ్వు అని అన్నారు. అంటే మాట్లాడే నువ్వు చేసే వీడియోలు కానీ మాట్లాడే విధానం కానీ యాటిట్యూడ్ పైమ లాగానే యాటిట్యూడ్ అనిపిస్తుంది. నీకు ఇంత పిచ్చి కదా యాక్టింగ్, ఏదన్నా ట్రై చేసినావా దేనికన్నా వెళ్ళడానికి? జబర్దస్త్ కావచ్చు, ఇంకా సో కాల్డ్ దేనికన్నా? ఇట్లా పోవాలని ఉంది, కానీ అక్కడ నుంచి ఛాన్స్ వస్తే మంచిగా మనం పోయి, అంటే పొగరుతో కాదు, కాకపోతే మనకు అక్కడ దాకా పోవాలంటే మనకు పరిచయం లేదు పెద్దగా. మనం పోవాలంటే మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కడికి పోనో ఎక్కడికి అంటే ఎవరికి, హైదరాబాద్ అంటే పెద్ద సిటీ కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడ దాకా పోతాము. ఎవరు లేరు కాబట్టి నా అంతట్లా నేను ఇట్లా చేసుకుంటూ ఉంటున్నా. ఒకవేళ ఛాన్స్ అయితే పోవాలా అని అనిపిస్తుంది ఒక్కోసారి. జబర్దస్త్ కానీ ఫన్నీ కామెడీ ఏదైనా నీ ఓన్ కామెడీ ఏదైనా నవ్వియాలి చేయాలనుకుంటే ఏం చేయగలుగుతావు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏందన్నా ఇప్పుడు రావు. కానీ ఏదైనా ఫన్నీ డైలాగ్ చెప్పాలంటే ఏ డైలాగ్ చెప్తావు? సినిమాలదా? ఏ సినిమాలు చూడన్నా నేను? సినిమాలు చూడా, సీరియల్ చూడా. సరే నీ ఓన్ ఇప్పుడు ఒక వీడియో చేద్దామని ప్రిపేర్ అయిన వీడియో డైలాగ్ ఏది? ప్రిపేర్ అయిన డైలాగ్ అయింది ఫన్నీగా ఏం లేదా? ఎప్పటిదప్పుడే మైండ్లోకి వచ్చిందా? ఆలోచిస్తే వెంటనే ఫోన్ పెట్టుకుంటా చేసేస్తా అంతే. ఓకే. మేజర్గా ఏం పని చేస్తారు మీరు? బీడీలు ఎత్తన్నా. బీడీలు ఎన్ని చేస్తావు? బీడీలు రోజుకి 700 ఎత్తా. ఈ వీడియోలు వేసుట్లా 700 అంటే పైసలు కావు, ఓన్లీ బీడీలే. ఎంత వస్తుంది? తక్కువ వస్తా, 200 వస్తుంది. 1000 పెడితే 200 వస్తుంది. 1000 బీడీకి 200 వస్తాయి.
1000 బీడికి. ఇయ్యాల నుంచి ఈ టైంకు స్టార్ట్ అయితే పొద్దున మళ్ళీ రేపు పొద్దున దాకా ఆ చాట ముందట ఉంటేనే అవి అవుతాయి. మళ్ళీ ఏదైనా ఒక పని వచ్చిందంటే సున్నా ఇక అంతేనా? అంతే. అంటే ఎట్లా మీకు ఈ బీడీలది మరి అంత తక్కువలో ఎందుకు చేయడం? మరి మనకు ఏం పని ఉందన్న, పోతే పొలాలకు లేదంటే ఇక్కడ పని వరి నాటేస్తే ఏం పని ఉండేటట్లేదు నిజామాబాద్. ఏం లేదు, ఓన్లీ వరి ఒక్కటే, అది నాట్లు కలుపులు అయిపోతే కలస్ అంతే. కాదురా, నిజామాబాద్ అంటే మేజర్గా అందరు చెప్పేది నిజామాబాద్ అంటే చెరుకు. కానీ ఇప్పుడు నేను వస్తుంటే కూడా చూసిన, నాకు 2 ప్లేస్లలో కనిపించింది. కనబడ్డదా? 2 ప్లేస్లలో కనిపించింది అక్కడ. నేను రింగ్ రోడ్ అంటే టోల్ గేట్ దాటక ముందు 2 ప్లేస్లలో కనిపించింది. అటు సైడ్ మొత్తం అటు సైడ్. అవును, అక్కడ ఇటు సైడ్ నిజామాబాద్ అంటే బ్రాండింగ్ ఏంది చెరుకు, కానీ కట్ చేస్తే ఇప్పుడు చెరుకు లేదు, ఓన్లీ మొత్తం వరి ఉంది. ఓన్లీ మొత్తం వరి, ఎక్కడ చూసినా వరి. ఎందుకు లేదంటావు ఇక్కడ? ఏమో అన్నయ్య నాకు తెలియదు. అంటే భూములు సరిగా లేకనా, లేదంటే దానికి. నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి మీ సైడ్ అసలు చెరుకులే చూడలేదా? చూసిన ఇప్పుడు గిట్ సైడ్ జలాల్పూర్ మొక్కన పెడతారు. జలాల్పూర్ ఇటు సైడ్ పెడతారు. అక్కడ ఒకసారి చూసిన అంతే, ఒక 2 సార్లనేమో అంతే. మన సైడ్ అయితే, మన ఏరియాలో అయితే ఎక్కువ పండించరు, వరే ఎక్కువ. ఎటు చూసినా వరే కనబడుతుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేయరు. ఓకే. ఎప్పుడన్నా మీ ఆయన పడుకున్న తర్వాత మీ ఆయన ఫోన్ చెక్ చేసినావా? ఫోన్లా చెక్ చేస్తుంటే అది ఎట్లా తెలుసా, నాకు ఫస్ట్ ఫోన్ గురించి, టచ్ ఫోన్ గురించి తెలియకపోతుండే. మా ఆయన అందగాడు. మా ఆయన అందగాడు. అయితే ఫోను చూస్తుంటిని, వాళ్ళన్నా లవ్ స్టేటస్లు వస్తే ఇది ఈయన గురించే పెట్టిర్రా లేకపోతే ఓల గురించి పెట్టిర్రు అని చూస్తుంటిని. నాకు తెలియకపోతుండే ఈ టచ్ ఫోన్లలో స్టేటస్లు పెడితే. ఒకసారి సీరియస్ కూడా అయింది మ్యాటర్లా. అది స్టేటస్ చూసిన, కొటేషన్లు పెడతారు కదా అన్న. అవును, ఎవరిది వాళ్ళు పెట్టుకుంటారు. పెడతారు స్టేటస్ పెడితే అందరికి పోతారు. నాకు తెలియదు వేరోళ్ళు పెట్టి. మీ ఆయన కోసమే పెట్టిరేమో, మా ఆయన అందంగా ఉంటాడు, ఏదో ఏ పోతురు నా సంసారం ఏదో. నేను ఇక ముఖం దొడ్డు పెట్టేసిన, మాట్లాడలేను. ఏమైంది? సప్పుడు లేదు. ఏమైంది చెప్తావా చెప్పవా? సప్పుడు లేదు. చూసిండు 2 గంటలు 3 గంటలు చూసిండు, అటు ఇటు పోయొచ్చిండు. ఆయనకు మనసులో పడతలేదు. ఇక నేను మాట్లాడకపోతే మనసులో పట్టది. ఇక మనసులో పట్టకపోగానే చూసిండు ఫోన్ చూసి నేనన్నా ఫోన్లో స్టేటస్ చూడు అని అన్నా. వేరే పెట్టిన స్టేటస్ కు ఫోన్లో స్టేటస్ చూడు అని అన్నా. అంటే అది నా గురించి పెట్టారు అనుకుంటున్నావా అని అన్నాడు సీరియస్ గా. అంటే మరి నీ ఫోన్లోకి వచ్చింది కదా, నీ గురించే పెట్టినట్టు కదా. అవి పైగా చూడు, మా అక్కని పిలిచి గింత దురాలోచన ఉంటుంది, అవి గిట్లుంటది, అవి నీ ఆలోచన వేరేలు పెట్టిరే, వేరేలు పెడితే అందరికి పోతాయి అని మా ఆయన చెప్తే నేను అస్సలే నమ్ముతలేను. ఇక మా అక్క వచ్చి ఓ బిత్తిరి మోకం దానా స్టేటస్ వాళ్ళు పెట్టుకున్నా ఓళ్ళ నంబర్లు ఉంటే వాళ్ళందరికి పోతాయి అని అన్నాడు. అన్నది మా అక్క. అప్పుడు పానం చల్లబడ్డది. అప్పటిదాకా ఏమనిపించింది, మా ఆయన ఏదో గేమ్ నడిపిస్తుంది అనుకున్నా. నడిపించడానికి కాదు కానీ, అంటే అట్లా వేయడు మా ఆయన, కాకపోతే కావాలని వేసిర్రేమో ఈయనకు పెట్టిర్రేమో అని అనుకున్నా. అట్లా మా ఆయన మంచి బంగారం. తర్వాత ఎప్పుడన్నా అడిగిండా ఎందుకు నా మీద నీకు అనుమానం ఉందా అని అడిగిండా ఎప్పుడన్నా? అన్నాడా? ఏమన్నా మరి అప్పుడు? ఏమంటే ఏమనలే అప్పుడు. కాకపోతే ఇక మాకు డౌట్ క్లారిఫై చేసింది కదా, పెళ్ళైనాక ఉండనే నా మీద నీకు డౌట్ ఉండనే అని అంటుండే. ఓకే, ఎన్నిసార్లు అంటే ఎప్పుడు వండుకుంటాడు తెలిసింది కదా, ఇక కలస్ అయిపోయింది, అర్థమైపోయింది. ఫోన్ అంటే గింతదా అని అనుకుంది. ఇక టచ్ ఫోన్ కొనంగానే ఈ ఫోన్లో ఏం పెడుతున్నాడు ఏమేమి ఉన్నాయని చెక్ చేయడం అయితే జరిగింది. పడుకున్నాక చెక్ చేద్దువా నార్మల్గా స్నానం చేసేటప్పుడు? పడుకున్నాకనా? అంటే కాదు, ఇట్లా ఫోన్ నంబర్లు కాదు చెక్ చేసుడు, జస్ట్ స్టేటస్ లో అని అంటాం కదా ఇప్పుడు. అవే యూతుంటుంది అంతే, దాంట్లోనే మైండ్ పాడుగాని నాకు తెలియకపోతుండే. నాకు అట్టి కట్కల ఫోన్ నోకియా. నాకేట తెలుసు ఆయనకు మళ్ళీ డ్యూటీ. ఆయన టచ్ ఫోన్ కొన్నాడు, మళ్ళీ అటు ఇటు టచ్ చేసినంటే నా బతకాగం అవుతుంది అనుకున్నా. అంటే మీ ఆయన ఇప్పుడు ఎప్పుడన్నా అంటే మ్యాక్సిమం ఎవరికైనా అరే మా ఆయన మంచోడైనా ఎదుటోళ్ళు మంచోళ్ళు కావాలిగా అన్న ఆలోచన అనిపించింది. అట్లనే కదా, ముందే మా ఆయన అందంగా ఉంటాడు అట్లనే కదా, అట్లా అనిపించింది. అట్లనే అది దాని దగ్గర కొంచెం ఇట్లా ఇదైంది కానీ పాపం మళ్ళీ నాకు మంచిగా చెప్పిర్రు అర్థమయ్యేటట్టు.
అట్లా అదే పిసమొకం దానా ఇట్లా పెడితే ఇట్లా అందరికి పోతాయి అది ఇదని నాకు కూడా టచ్ ఫోన్ కొనిచ్చిండు. టచ్ ఫోన్ కొనిచ్చిన ఈ బాధ చల్లకుండా ఫోన్ గురించి అన్న నేర్చుకొని నా మీద అనుమానం ఎక్కువైపోతుంది అనుకుంటున్నట్టవా? అప్పుడు ఒకటేసారి ఇక ఇప్పటికి 12 కొట్టంగా రాత్రి వచ్చినా గానీ ఇక ఏం లేదు. వేస్తాడా బావా? అప్పుడప్పుడు కానీ పాపం దానికి అలవాటు కాదు. ఇప్పుడు మన ట్రాక్టర్ దింపుతాడన్న, మనకు ట్రాక్టర్ ఉంది, పొలం పని బాగా చేస్తాడు. ఇక డ్యూటీకి వెళ్ళి వచ్చిందంటే ఫస్ట్ బ్యాగ్ ఇంట్లో పడేసి ట్రాక్టర్ కి పోతాడు. మళ్ళా ఏదో డ్యూటీ చేస్తాడను, సబ్ స్టేషన్ ఆపరేటర్. ఓకే. ఎంత వస్తుంది నెలకి? నెలకు వస్తుంది 30 దాకా వస్తుంది. ఆపరేటర్ కదా. పొలం ఎంత ఉంది? పొలము కౌలుకే ఎత్తామన్న, ఒక 15-16 ఎకరాలు ఎత్తాం. పని మంతుడు మా ఆయన. అక్కడ సబ్ స్టేషన్ పని ఎప్పుడు చేస్తాడు, ఇక్కడ పొలం దున్నుడు హాలిడే మన గ్యాప్ ఉంటది 24 అవర్స్. అవును 24 అవర్స్ చేస్తే 24 అవర్స్ గ్యాప్ ఉంటది కదా, ఆ గ్యాప్ లో ఈ గ్యాప్ చేస్తాడు. 16 ఎకరాలు అంటే ట్రాక్టర్ ఉంది కదా. ట్రాక్టర్ ఉంది. ఏమేస్తారు మీరు? ఎక్కువ కొన్నాము ట్రాక్టర్, వరే మొత్తం వరే వేస్తాం. ఎట్లా పోతుంది ఇక్కడ వడ్లు? ఎట్లా పోతున్నాయి? వడ్లు సంచులలోనే పోతాయి అన్న. సంచులలోనే పోతాయి. సంచులలో పోకపోతే లారీ డైరెక్ట్ ఎట్లా పోతాయి కానీ రేట్ ఎట్లా పోతుంది? రేటు తెలియదు మనకు. ఓహో, వీళ్ళు పైసలు తీసుకోరు, ఓన్లీ సంచులు నింపి పంపిస్తారు అంతే. సంచులలో పోతూనే ఉంటాయి అవి. పైసలు అడగరా మళ్ళీ? ఒక్క పంటకి ఎంత లేపుతారు మీరు? అంటే 60-70 సంచి అంటారు కదన్న. ఇట్లా అంటే 16 ఎకరాలకి ఎకరానికి ఎన్ని సంచులు అయితే మీకు? అదే ఎకరానికి చిన్న సంచులు అయితే 70-80 అవుతాయి అని అంటారు. చిన్న సంచులు 50 కిలోలు అంత అవుతాయి అని అంటారు. ఓకే, 16 ఎకరాలు మొత్తం ఒరే కదా. మీ ఒరేసినాక అంటే ఓసారి పంట ఎక్కువ వస్తుంది. అలాంటి సందర్భంలో ఎప్పుడన్నా అరే ఈసారి మస్తు వచ్చింది మనకి, మస్తు వడ్లేని సందర్భం ఏ ఇయర్ అది? ఆ సందర్భం చెప్పలేం కానీ లాస్ అయిన సందర్భాలు అయితే మస్తున్నాయి. ఏ విషయంలో? ఈ వర్షం పడి మొత్తం తడిసిపోయి మొత్తం ముద్ద నీళ్ళు ఇట్లా నీళ్ళకి వెళ్ళి దేవిన మడ్లు బాధ అనిపిస్తుంది కదా మన కష్టం అంతా. రోడ్ మీద ఎండ వస్తే ఇట్లా కొట్టుకపోయినాయి, నీళ్ళకు దారాలు లెక్క కొట్టుకపోయినాయి వడ్లు. మస్తు లాస్ అవుతుంటాం అప్పుడు. వర్షాకాలము అంటే ఇంకా మెయిన్ వర్షాకాలం కంటే ఎండాకాలంలో చెడగొట్లానలు పడతాయి, అప్పుడే బాగా డేంజర్ ఇంకా. ఓకే, మీరు లాగోడి పెట్టిన దానికంటే బాగా లాస్ అయిన ఏ ఇయర్లో అయిందిరా మీకు? అంతకుముందు ఒక 3 సంవత్సరాల కింద కావచ్చు. బాగా లాస్ అయితే పాపం వాళ్ళు కౌలోళ్ళు కూడా చెప్పిన వాళ్ళకి, మా మామకి ఇట్లా చెప్పిండు బాగా లాస్ అయినా ఏం రాలేవు. 2 ఎకరాల పంట మొత్తం ఇట్లా పన్నది భూమికి, వానకు గాలికి చెడగొట్ల వానలకి మొత్తం ఇట్లా వండుకపోయింది. ఒక ఇత్తు రాలే, మొలకలు వచ్చినాయి అడ్లకి. వచ్చినప్పుడు పాపం కౌలలు కూడా కొద్దిగా అర్థం చేసుకున్నారు, తీసుకోలేరు. ఎట్లా ఉంది ఇక్కడ ఎకరం కౌలు? ఎకరం ఎట్లా నాకు తెలియదు. ఎకరం 6,000, 10,000, 12,000 అట్లుండదా? ఉంటది కాటలకు అంటారు కదా అట్లా. నాకు అవి తెలియదు. నాటేస్తావా? నాటేస్తుంది కానీ పంపియాడు బక్క ఉన్నాని అటే దిగబడగల అల్లానే. నాటే వేసినావు ఇంతకుముందు ఎప్పుడన్నా? పోతుంటిని, చిన్నోడు పుట్టిన దాకా పోయినా. ఇప్పుడు ఈ ఇంట్లోకి వచ్చిన నుంచే కూలికి పోయినావా? మీ పని చేసుకున్నావా? కూలికే పోయినా. కూలిగా ఎంత కూలి ఇక్కడ? కూలి ఇప్పుడు 400, 350. కానీ ఈ కూలి కంటే గుత్తలు మాట్లాడుకుంటారు అన్న. అవును, ఎకరానికి ఎంత? గుత్తలకు పోతే మంచిగా 600-700, 800 అట్లా పడతాయి. కానీ కష్టం కూడా ఎక్కువనే ఉంటుంది. మస్తు కష్టం. పొద్దున అంగితే సాయంత్రం దాకా మళ్ళా లేసుడు బందే. తింటే తిన్నట్టు, లేకపోతే అట్లనే వేసినట్టు అట్లా వేస్తారు. అట్లా గుత్తలకు కూడా పోయినాను? పోయినా, గుత్తలకి పోయినా. కాకపోతే ఇప్పుడు 5 సంవత్సరాలు అయి మొత్తం బంద్ చేసిన. మొత్తం బంద్ చేసిన. ఆల్రెడీ యూట్యూబర్ అయిపోయి సెలబ్రేట్ అయినావు, నీకెందుకు? అట్లని కాదు కానీ అన్న, నడుము నొప్పి బాగా లేచింది. అరే నడుము బాగా ఇక వంగుడు అంటే కష్టం. ఇక మళ్ళీ ఆడ మునుము పడితే మళ్ళీ ఇటు వెళ్ళేదాకా లేవద్దా?